హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ తన్వి. సో ఈ రోజు నుంచి ఇవాల్టి నుండి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ సంబరాలకి ముస్తాబైతే అయ్యింది. సో ఇదే అంశంపై నాతో పాటు కొందరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అక్క. హాయ్ అమ్మా. నమస్తే. తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్ సక్సెస్ అయింది అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు అన్నీ ఇస్తున్నాము. 500కి గ్యాస్ సిలిండరు, ప్రతి ఒక్క మహిళకి 2500 ఫ్రీ బస్, ఇలాంటివి వాళ్ళు పెట్టిన 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేసినామని చెప్పేసి ఏడాది సంబరాలు చేసుకోబోతుంది తెలంగాణ గవర్నమెంట్. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంది? తెలంగాణ గవర్నమెంట్ విషయానికి వస్తే తెలంగాణ చేసినట్టుగా మన కేసీఆర్, మన తెలంగాణ బాపు చేసినట్టుగా ఏ గవర్నమెంట్ కూడా చేయదు. అసలు ఆ రేవంత్ రెడ్డిని ఎందుకు సీఎం చేసినారో ఇప్పటికి అర్థం కాదు. ఆయనకు ఒక్కటి అర్థం కావాలా, హైదరాబాద్లో ఒక్క సీటు కూడా వాడికి రాలేదు. వాడి వల్ల ఐఎమ్ సారీ, ఒక సీఎంని పట్టుకొని వాడు వీడు అంటున్నాను, క్షమించాలా. కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఆయనతో సంతోషంగా లేరు. అందరినీ బాధ పెట్టడం, అందరినీ ప్రతి ఒక్కరు రోజువారి కూలీ నుంచి బట్టి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, బస్సులో వెళ్ళే వాళ్ళు, ఆటోలో వెళ్ళే వాళ్ళు, ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. ఎంత తొందరగా దరిద్రం పోతే అంత బాగుంటుందని అనుకుంటున్నాము. మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చి మా కేసీఆర్ గారే మాకు ముఖ్యమంత్రిగా రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అసలు ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన ఏ ఒక్క లక్షణాలు కూడా రేవంత్ రెడ్డిలో లేవు. సో కమింగ్ టు ద పాయింట్స్ ఏంటంటే, ఆయన ఇచ్చిన హామీలలో ఒక బస్సు ఫ్రీ ఒక్కటి చేసినాడు. దానివల్ల ఏమవుతలే, ఆడవాళ్ళు అందరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. బస్సు ఫ్రీ ఒకటే చేసినారని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ ఏవైతే 6 గ్యారెంటీలు వాళ్ళు 100 రోజులలో చేస్తామని చెప్పిన ఆ గ్యారెంటీలు ఆల్రెడీ మేము అమలు చేసినామని చెప్పేసి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ ప్రచారాలు కూడా చేయడం జరిగింది, మనం చూడడం కూడా జరిగింది కదా. ఈ సంవత్సరం లోపే మొత్తం అంతా అబద్ధాల ప్రభుత్వం నడిచింది. ఆయన పొద్దస్థానం ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు, ఫ్లైట్ డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, అదంతా ప్రజల సొమ్ము. ఆయనది ఏం కాదు, వస్తున్నాడు, ఎందుకు పోతున్నాడో తెలియదు, ఎందుకు వస్తున్నాడో తెలియదు, కానీ పోతున్నాడు. ఒక్కటి కూడా అమల్లో రాలేదు. అసలు ప్రజలందరూ కూడా తల కొట్టుకుంటున్నారు. మొన్న రీసెంట్గా కూడా ఏంటది, మన ఇండ్లన్నీ వడగొట్టేసినాడు అందరివి. అదొకటి చాలా దారుద్రం. ఇంకొకటి ఏంటంటే, బస్సులలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏ రకంగా కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు కాంగ్రెస్ ప్రభుత్వంతో. కాంగ్రెస్ అంటేనే కరప్షన్. వాళ్ళు వచ్చినారంటే వాళ్ళు ఉన్న కొన్ని రోజులలో మళ్ళీ జీవితాంతం బతికేంత సంపాదించుకోవడం తప్పితే ప్రజల కోసం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. సో అందుకని అందరు ప్రజలకు కూడా తెలిసి వచ్చింది ఇప్పుడు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం లేనందుకు ఎవరెవరు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకు కూడా తెలుస్తుంది. పెన్షన్లు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఎలాంటి సౌకర్యాలు ఎలాంటివి కూడా వాళ్ళకి లేవు. సో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినందుకన్నా వాడు మార్పు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా చండాలంగా ఉంది. అసలు మార్పే లేదు అనిపించడానికి. మార్పు ఉంటే ఏ విషయంలో, ఏ దాంట్లో మార్పు రాలేదా? దేంట్లో కూడా లేదమ్మా. రివర్స్లో ఏంటంటే అందరు ఇబ్బందుల పాల్పడుతున్నారు తప్పితే మార్పే అంతే. ఇబ్బందులలో మంచి మార్పు వచ్చింది. అంటే 9 సంవత్సరాలు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతైతే ప్రజలు సంతోషంగా ఉన్నారో అసలు అది ఎక్కడ పోయిందని వెతుక్కుంటున్నారు ఇప్పుడు. ఆ ఒక్క మార్పు మాత్రం తెలిసిపోయింది అందరిలో. సో నేను అందరు ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఓటు అనేది మీ హక్కు. డబ్బులకు అమ్ముడు పోకుండా మీరు మీ కుటుంబం, ఒక సొసైటీ, ఒక స్టేట్ మంచిగా ఉండాలని మనసులో పెట్టుకొని అందరిక ముందైనా జాగ్రత్తగా ఓటేయాలని నేను ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి అని అంటే, మనం గత 2-3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం, గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు మొన్న చూస్తే ఒక శైలజ అన్న స్టూడెంట్ చనిపోవడం జరిగింది. మళ్ళీ నిన్న ఏదైతే సీఎం తాలూకైన కొండారెడ్డికి సంబంధించిన అక్కడ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యడం జరిగింది. కానీ కొందరు మంత్రులు మాత్రం ఏమంటున్నారంటే, బయట ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యింది, ప్రభుత్వం నిర్లక్ష్యం ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది ఖచ్చితంగా ప్రభుత్వందే అమ్మ. బయట ఫుడ్ ఎట్లా తింటారు పిల్లలు? అక్కడ గురుకులు ఉన్నప్పుడు బయట ఫుడ్ ఎట్లొచ్చింది? ఫుడ్ ఎవరు అలో చేసినారు? పిల్లలు అయితే బయటికి వెళ్ళరు. అక్కడ బయటికి వెళ్ళని పిల్లలు బయట ఫుడ్ తిన్నారని ఎట్లా చెప్తారు? ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలా, ఇంకొక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాపాడుకోవాలా. వాళ్ళకి ఏ ప్రజల గురించి కానివ్వండి, హాస్టల్లో ఉన్న పిల్లలు కానివ్వండి, గురుకుల పిల్లలు కానివ్వండి, ఎవరి గురించి అసలు ఎలాంటిది లేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఎలా
ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు, బామ్మర్ది ఉన్నాడు, అల్లుడు ఉన్నాడు, వాళ్ళని చూసుకోవడమే తప్పితే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం కావాలా, నేను ఒక ముఖ్యమంత్రికి ఏం చేయాలా, అసలు స్టేట్మెంట్స్ ఇస్తే ఎందుకు ఇస్తున్నాడో అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు, మరి రాత్రి మందేసి వచ్చి పొద్దున మాట్లాడతాడో కూడా అర్థం కాదు. అట్లాంటి స్టేట్మెంట్స్ అన్నీ పాస్ చేస్తాడు. కానీ ఇంతమంది శాపనార్థాలు పెట్టుకొని ఆయన ఏం బాగుపడతాడో నాకైతే తెలియదు. ఇంటింటి నుంచి ఆయనకు బ్లెస్సింగ్స్ తక్కువ, శాపనార్థాలు ఎక్కువ మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి. మరి అవి తగులుతాయా తగలయా భగవంతుడికి మాత్రమే తెలియాలి.